ఇక జల ప్రళయం ఉప్పొంగిన బోటేక్వాషి నది నేపాల్ను ముంచెత్తిన ఆకస్మిక వరదలు 750 మంది గల్లంతు. అందులో 133 మంది భారతీయులు, 157 మంది జల సమాధి. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్. మృతుల సంఖ్య కాదు, మొత్తం 750 మంది గల్లంతు కాదు. దాదాపు గ్రామాలు 10-15 గ్రామాలు కొట్టుకుపోయినాయి. 10-15 గ్రామాలు కొట్టుకుపోయినాయి. ఇప్పటి వరకు 133 మంది భారతీయులు అందులో గొల్లంతేల వారిలో ఉన్నారని తెలుస్తూ ఉంది. 133 మంది కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వస్తారు అనే నమ్మకం కూడా లేదు. ఈ 750 మంది గల్లంతైన వాళ్ళు కూడా వాళ్ళ శవాలు ఇంకా దొరకలే. అంతే. ఎవరన్నా బతుకుండేదంటే ఒక 50 మంది వరకు బతుకుండే అవకాశాలు కనబడుతున్నాయి. నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, వరంగల్లో ప్రమాదం జరిగినప్పుడు కూడా, వరంగల్లో వరదలు వచ్చినప్పుడు, మిగతా వరదలు వచ్చినప్పుడు, మొన్న కామారెడ్డిలో వరదలు వచ్చినప్పుడు కూడా అందరూ జలప్రళయం అంటారు, కానీ ప్రకృతి విధ్వంసం అంటారు. కానీ ఎందుకు జరుగుతున్నాయి జల ప్రళయాలు అనే విషయాన్ని అర్థమవుతుంది. ఇప్పుడు సలకం చెరువు మీద కట్టిన ఆ కాలేజీని మూసేయరు అని అంటే, ఆ కాలేజీని కూలగొట్టురి, చెరువును మంచిగా పెద్దగా చేయండి అని చెప్తే మనకు మనసు ఒప్పదు. ఆడ కాలేజీ నడుస్తుంది, ఇంతమంది విద్యార్థులు, అంతమంది విద్యార్థులకు వేరే ఒక మార్గం చూడండి. అట్లాంటి కాలేజీ ఇంకో దగ్గర నిర్మాణం చేయండి, లేదంటే ఏదైనా బిల్డింగ్ ఉండదని దాంట్లో షిఫ్ట్ చేయండి. చెరువును కాపాడండి, విద్యార్థుల్ని కాపాడండి. ఆల్టర్నేటివ్ మీరు చూసుకుంటారు కదా, ఎన్నో ఉన్నాయి కదా ఆల్టర్నేటివ్. ఇప్పుడు ఒక ప్రభుత్వ ఆస్తుల్ని, ఇప్పుడు సెక్రటేరియట్ కొత్తగా కట్టినప్పుడు పాత సెక్రటేరియట్ నుండి కొత్త సెక్రటరీ, అంటే పాత సెక్రటేరియట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో మనం ఆల్టర్నేటివ్ చూస్తున్నాం కదా. అవన్నీ ఇప్పుడు హైకోర్టు ఇక్కడ నడుస్తుంది, ఇంకో బిల్డింగ్ ఒక దగ్గర కట్టి ఇక్కడ ఒకటి షిఫ్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం కదా. అట్నే సల్కం చెరువుకు సంబంధించిన విషయంలో కూడా ఒక ఏడాదిలోపు ఎక్కడో ఒక దగ్గర మంచి భూమి, ప్రభుత్వ భూమి చూసి అక్కడ గవర్నమెంట్ ప్రకారంగానే ఒక బిల్డింగ్ కట్టి విద్యార్థులందరూ అక్కడ షిఫ్ట్ చేయండి. ఉచిత విద్య ఇస్తున్నారా, ఇంకే విద్య ఇస్తుండో అక్కడ షిఫ్ట్ చేసి అక్కడ చదివించండి. కోడి చెరువుని కబ్జా చేసిరు, అది ప్రైవేట్ చెరువు అంటారు. మొత్తం చెరువు కట్ట మీద మొత్తం కంపేసి పడేసారు ఎవరు రాకుండా. ఇదేందా ఇది అని అంటే, ఇది మా ప్రైవేట్ చెరువు అంటాడు. ఇక పవన్ కళ్యాణ్ గారు అందరూ భూమి కబ్జా చేసిరు అంటే, లేదు మేము ఆడ ఆవుల్ని పెంచుతున్నాం అంటాడు. మొత్తం 6 ఎకరాల భూమి కబ్జా చేసి అందులో 6 గుంటల భూమిలో ఆవుల్ని పెంచుకుంటూ ఏం లేదు అక్కడ, అసలు వ్యవసాయమే లేదు. మొత్తం రాళ్ళు రప్పలు ఉన్నాయి. అందులో ఒక 2 గుంటలో 3 గుంటలలో గడ్డి పెంచిరు. గడ్డి పక్కపండి ఆవులు పెంచుతున్నారు. ఆవులు అంటే వదిలేసే ఉన్నాయి. ఈ గడ్డిని చూపించి 6 ఎకరాల మొత్తం కూడా మాదే, మేము వ్యవసాయం చేస్తున్నాం అని చెప్పేసి ఈయన కొనుగోలు చేస్తాడు. ఎంత అన్యాయం ఇది. చెరువులు కబ్జా చేసుకుంటా, మీరు ఆ చెరువులలోనే బిల్డింగులు కట్టుకుంటా, దానికి కాలేజీలే పేరు పెట్టుకుంటా, ఇక్కడ మేమేమో పాడి పశువులను పెంచుతున్నాం అని అంటే డ్రామాలు చేసుకుంటూ మీరు ముందుకు పోతే జల ప్రళయం రాకపోతే ఏమొస్తుంది? మనలు చచ్చిపోయిన తర్వాత మనలు గుర్తొస్తుంది. దయచేసి ఈ చెరువుల్ని కబ్జా చేసుడు, చెరువులలో ఇల్లు కట్టుడు. లాస్ట్ టైం అప్పుడు కరోనా సమయంలో కూడా వరంగల్లో వరదలు వచ్చేయంటే వరంగల్ గ్రౌండ్ రిపోర్ట్ పోయినప్పుడు చూసేది ఉంటే మొత్తం ఇళ్ళకి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వరకు నీళ్ళు వస్తా ఉన్నాయి. ఇదేంది ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు రావడం, ఇంత దారుణమా అని చెప్పేసి ఆడికి పోతే ప్రతి ఒక్కరు తెలుసు వాళ్ళు కట్టిందే చెరువులో ఇల్లు కట్టిన తర్వాత చెరువు మునిగితే, ఇండ్లు మునగకపోతే ఏమవుతుంది? చెరువు నిండిపోయిన తర్వాత ఇండ్లు మునగకపోతే ఏమవుతుంది? ఆ మత్తడి నీళ్ళు పోయేదాన్ని మీరు డైవర్ట్ చేసేయంటే ఆ నీళ్లు మీ ఇళ్ళకి రాకపోతే ఎటుపోతాయి? నదులే వాటి రూపురేఖలు మార్చుకుంటూ ఉంటాయి కదా. ఆ ప్రవాహాలు వస్తున్నా కొద్దీ ఆ ప్రవాహాలకు తగ్గట్టుగా నది రూపురేఖలు మారుతూ ఉంటాయి కదా. ఒక 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి నది రూపం ఇప్పుడు మారుతుంది. ఇవన్నీ ఏం తెలియకుండా మీ ఇష్టం ఉన్నట్టు మేము కబ్జాలు చేసుకుంటూ పోతాం, మా ఇష్టం. తర్వాత జల ప్రళయం వచ్చేదంటే ప్రకృతి విధ్వంసం అని రాద్దాం.